అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? ఆకాశం మేఘావృతమై ఉంది. ఉండి ఉండి ఒకటి అరా చినుకులు పడుతున్నాయి. ఒక ఉరుము ఉరిమింది. నవల చదువుతున్న శృతి చదవటం ఆపు చేసి నవ్వుకుంది. బాగుంది. నవలలోనేమో ఒకటి అరా చినుకు మాత్రమే పడుతున్నది. బయట మాత్రం ధారాపాతంగా కురుస్తుంది వర్షం. ఇంకా నయం, ఈ వానకు గాలి తోడు కాలేదు అనుకుంటూ నవలను తలగడ మీద పెట్టి మంచం మించి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళింది. కిటికీ కమ్ములు పట్టుకుని బయటకు చూస్తుంటే వానహోరు వినిపిస్తూ చీకటిలోంచి అప్పుడప్పుడు మెరుస్తూ ఆ మెరుపు వెలుగుకి కన్నుల పండుగగా ఉంది శృతికి. ఎక్కడో పిడుగుపడిన శబ్దం. శృతి ఉలిక్కిపడింది. శృతికి పిడుగు శబ్దం అంటే భయం. కిటికీ తలుపు మూసి మంచం వద్దకొచ్చి కూర్చుంది. ఒక ఉరుము ఉరిమింది. నవల చదవబుద్ధి కాలేదు. టైం 12:05. టైం పీస్ టిక్ టిక్ శబ్దం చేస్తున్నది. పావుగంట గడిచిపోయింది. అప్పుడే నిద్రపడుతున్నది శృతికి. దడదడమంటూ తలుపుపై తట్టిన శబ్దం గట్టిగా వినిపించింది. ఒక్క ఉదుటిన మంచం మీద నుంచి లేచి వెళ్ళి తలుపు తీసింది శృతి. శృతిని నెట్టుకుంటూ ఓ యువకుడు లోపలికొచ్చి తలుపు లోపల గడియ బిగించి తలుపు కానుకొని నుంచుని జేబులోంచి రివాల్వర్ తీశాడు. ఇదంతా చాలా క్విక్గా జరిగిపోయింది. హఠాత్తుగా జరిగిన దానికి బిత్తరపోయింది శృతి. అతని చేతిలో రివాల్వర్ సూటిగా తన వైపే ఉండడం గమనించి కెవ్వున కేకేయబోయి నోరు తెరిచింది కానీ నోట్లోంచి భయంతో ఎటువంటి శబ్దం రాలేదు. ఇంట్లో నువ్వేనా, ఇంకెవరైనా ఉన్నారా అడిగాడు అతను. ఏ ఏ ఏ ఎవరూ లేరు భయంతో బిగుసుకుపోతూ ఎలాగో చెప్పింది. అతను తేలికగా నిట్టూర్పు విడిచాడు. అది గమనించింది శృతి. వచ్చింది ఎవరని అడగకుండా తలుపు తీసినందుకు తనను తాను తిట్టుకుంది. గుడ్, నువ్వు నా గురించి భయపడే పని లేదు. నేను దొంగని కాదు, ఆడదాని మీద అఘాయిత్యం చేసేవాడిని కాదు. ఓ ఆపద తరుముకొస్తుంటే పారిపోతూ ఇలా వచ్చాను. అతను చెబుతుంటే కళ్ళప్పజెప్పి వింటున్నది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. పోలీసులు వేటకుక్కల్లా నా వెంట పడ్డారు. మరి కాసేపటికి వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళొచ్చి అడిగితే ఈ ఇంట్లోకి ఎవరూ రాలేదని చెప్పాలి. ఈ లోపల నువ్వు చేయాల్సింది ఒకటుంది. అది నన్ను దాచడం. నాకు పోలీసులంటే భయం. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో. ఎలాగో ధైర్యం తెచ్చుకుని తెగించి చెప్పేసింది శృతి. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం జేవురించింది. స్టాప్ ఇట్ అంటూ అరిచాడు. గతుక్కుమంది శృతి. నే చెప్పేది విను. నాకు సలహాలు ఇవ్వడం, ఆజ్ఞాపించడం నీ సుకుమార శరీరానికి మంచిది కాదు. నాకన్నా నా చేతిలో రివాల్వర్ చాలా చెడ్డది. నాకైనా జాలి దయ ఉన్నాయి, కానీ నా రివాల్వర్కి బొత్తిగా జాలి దయ మంచి మర్యాద లేవు. దీని పని కోపమొస్తే నిప్పులు కురిపించడమే. నీ నా అని చూడదు. సుందరమైన శరీరం తూట్లు పడితే ఏం బాగుంటుంది అంటూ ఆగాడు అతను. నన్నేం చేయమంటావు? బొంగురుపోయిన స్వరంతో అడిగింది శృతి. గుడ్, మంచి ఆడపిల్ల లక్షణం అది. నేను దాక్కుంటాను. పోలీసులు వచ్చి అడిగితే అప్పుడే నిద్రలేచినట్టు లేచి వెళ్ళి ఎవరూ రాలేదని చెప్పు. నీ మాటలపై వాళ్ళకి నమ్మకం కలగాలి. వాళ్ళు వెళ్ళిపోవాలి. అది నీ ప్రవర్తనలో, నీ చాకచక్యంలో ఉంది. వాళ్ళకేమాత్రం అనుమానం కలిగినా నా ప్రాణానికే కాదు, నీ ప్రాణానికి కూడా ముప్పు. గుర్తుంచుకో. నీ వల్లనే నేను పోలీసులకు పట్టుబడ్డాననుకో, నాకేం పర్వాలేదు. ఎలాగోలా ఆ తర్వాత అయినా తప్పించుకుంటాను. తప్పించుకున్న నిమిషం నుంచి నీకు మనశ్శాంతి ఉండదు. నా రివాల్వర్ నిన్నో నీ వాళ్లనో ముద్దు పెట్టుకుంటుంది. వచ్చే ఏడుపుని బలవంతాన బిగబట్టుకుని నన్ను బెదిరిస్తున్నావు. నేను నీకేం అపకారం చేయలేదు అంది శృతి. నాకు అపకారం తలపెట్టిన వాళ్ళు బతికి బట్టకట్టలేరులే. ఆ పని నీవు చేయవద్దని హెచ్చరిస్తున్నాను. ఈసరికే ఆ కుక్కలు వచ్చేస్తూ ఉంటాయి. నా వల్ల నీకు కానీ నీ వాళ్లకు కానీ అపకారం జరగరాదని గుర్తుంచుకుంటే చక్కగా నటించి వాళ్ళని పంపిస్తావు. నేను ఆ కనపడే వెనుక గదిలో దాక్కోనా? అవసరమైతే పారిపోవడానికి ఆ గదిలోంచి వెనకవైపు మార్గం ఉందా? ఉంది, కానీ లేదు, అర్థనా లేదు. ఇప్పుడు చలామణిలో ఉన్నవి పైసలు. సరే, నేను చెప్పినట్టు చేస్తావుగా. వాళ్ళు వెళ్ళిన తర్వాత నీవు నాకు అపకారం చేస్తే నేను అపకారం చెయ్యనని నమ్మాలి, అంతే. ఈ పరిస్థితుల్లో అంతకన్నా గత్యంతరం లేదు. ఉపకారికి అపకారం చెయ్యకూడదు. నేను అపకారం చెయ్యనని మాటిస్తున్నాను కదా. నా హెచ్చరిక మాత్రం మర్చిపోకు. నీ వల్లనే నేను పోలీసులకు చిక్కానో. ఇది నీ మీద, నీ వాళ్ల మీద నిప్పులు కక్కుతుంది. ఇంకా నేను దాక్కుంటాను అంటూ వెనుదిరిగి గుమ్మం దాకా వెళ్ళి ఆగాడు. గిర్రున వెనుదిరిగి శృతిని చూస్తూ నీ నోట్లోంచి ఓకే రాలేదు అన్నాడు. పచ్చి వెలక్కాయ గొంతు కడ్డంగా పడినట్లయింది శృతికి. క్రితం రాత్రి చూసొచ్చిన సినిమా కళ్ల ముందు కనిపించింది. ఒక చీకటి రాత్రి అనే సినిమాలో పోలీసులు తరుముతుంటే ఓ హంతకుడు ఓ అమ్మాయి ఇంట్లో ప్రవేశిస్తాడు. పోలీసుల నుంచి తన్ను రక్షించకపోతే చంపుతానని బెదిరించి లొంగదీసుకుంటాడు. ఆ అమ్మాయి, హంతకుడు భార్యాభర్తలుగా
ఓ పక్క మీద పడుకుని సరసాలాడుకుంటూ ఉండాలి. పోలీసులు కిటికీలోంచి చూసి వెళ్ళిపోతారు. హంతకుడు అలా ప్లాన్ చెబుతాడు. గత్యంతరం లేక సరేనంటుంది ఆ అమ్మాయి. కిలకిలలాడడం విని భార్యాభర్తలనుకుని వెళ్ళిపోతారు. పాముకు పాలిపోసినట్టు పోలీసులు వెళ్ళిన తర్వాత హంతకుడు వెళ్ళిపోక ఆ అమ్మాయిని బలాత్కరిస్తాడు. ఆ తర్వాత చాలా కథ జరుగుతుంది. ఆ సీన్లన్నీ శృతి కళ్ళ ముందు గిరగిరా తిరుగుతున్నాయి. ఏమిటి నీ ఉద్దేశ్యం? రివాల్వర్ సూటిగా శృతి వైపు తిప్పి అడిగాడు. ఓకే అంది శృతి చిన్నగా. గుడ్ గర్ల్, ధైర్యంగా ప్రవర్తించు. నా వల్ల నీకేం అపకారం జరగదని మరోసారి మాటిస్తున్నాను అన్న అతని చూపులు నేల మీద పడ్డాయి. వెంటనే ఉలిక్కిపడ్డాడు. అతని ఉలికిపాటు, కంగారు చూసిన శృతి చూపులు కూడా నేల మీదకెళ్ళాయి. గచ్చు నేల తడి బురదతో ఉంది. అతను వర్షంలో తడిసి రావడం వల్ల ఆ తడి బురద ఏర్పడ్డాయి. వెంటనే నేల శుభ్రంగా తుడిచెయ్యి. నువ్వు లేదన్నా పోలీసులు నమ్మరు. ఈ నీళ్లు బురద ఏమిటి? బయట నుంచి ఎవరొచ్చారని యక్ష ప్రశ్నలేస్తారు. క్విక్, ఏమాత్రం ఆలస్యం చేసినా నీకు నాకు ఆపదే. కానీ శిలాప్రతిమలా అలా నుంచున్నావే? గట్టిగా గద్దించి అతను లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు. శృతికి ఏడుపొస్తోంది. గట్టిగా బిగబట్టుకొని పాత చీర ఒకటి పట్టుకొచ్చింది. ఇల్లు తుడిచే చిన్న గుడ్డతో అయితే ఆ రాత్రంతా తుడిచినా తడి ఆరదు. ఫుల్ స్పీడ్లో ఫ్యాన్ ఆన్ చేసి చీరతో అతని గది దగ్గర నుంచి తుడుచుకుంటూ వీధి తలుపు దగ్గరకు వచ్చి టక్కున ఆగిపోయింది. అతను లోపలికి రాగానే ఆ తలుపును ఆనుకునే నుంచున్నాడు. అక్కడ అతని వంటి నుంచి కారిన వర్షం నీరు మడుగులా ఉంది. ఆ మడుగులో బోట్లకైన బురద ఉంది. అంతేకాక తిలకం సీసా పగిలితే తిలకం వలికినట్లు రక్తం మడుగు అరచేతి వెడల్పున ఉంది. దడదడలాడుతున్న గుండెను చిక్కబట్టుకొని తలుపు వద్ద తడి, బురద, రక్తం చీర మొత్తం లొంగచుట్టి తుడిచేసింది. ఆ చీరను తీసుకెళ్లి బకెట్లో పారేసింది. ఆ తర్వాత దిగాలుగా ఆలోచిస్తూ మంచం మీద కూర్చుంది. తను సరిగా గమనించలేదు. అతను భారీ మనిషి అయినా బలంగా ఉన్నా రెడీగా నుంచొని లేడు. తలుపుని ఆధారం చేసుకుని నుంచొని ఉన్నాడు. చాలా వేగంగా పరిగెత్తుకు రావడం వల్ల ఆయాసపడుతూ నుంచొని ఉన్నాడు అనుకుంది. కాదు, అతనికి ఎక్కడో దెబ్బ తగిలింది. ఎక్కడన్నా పడుంటాడు. చీకట్లో పరిగెత్తితే ఏమవుతుంది? బోర్లా పడక. తను ఇప్పుడు ఆలోచిస్తుంటే అనుమానం వస్తున్నది. సరిగా తడబడుతుంటే వెళ్ళాడు. ఒక చీకటి రాత్రి సినిమాలో లాగా తనని ఇతనేమైనా చేస్తే అమ్మో. శృతి ఆలోచనలు ఆపై సాగలేదు. గజగజ వణుకుతూ కూర్చుంది. ఆ హడావుడి కంగారులో ఫ్యాన్ ఆపడం మర్చిపోయింది. చాలామందికి ఆపదలోనే భగవంతుడు గుర్తుకు వచ్చినట్లు శృతికి ఈ సమయంలో భగవంతుడు గుర్తుకు వచ్చాడు. సరిగా అప్పుడే తలుపుపై మళ్ళీ దబదబా బలంగా తడుతున్న శబ్దం అయింది. శృతి మొండి ధైర్యంతో మంచం మీద నుండి లేచి ఎవరది అంది గట్టిగా. త్వరగా తలుపు తీయండి. ఈ తఫా టక్ టక్ మని కర్రతో తలుపుపై శబ్దం. బయట నుంచి పురుషకంఠం వినిపించాయి. అర్ధరాత్రప్పుడు పిలిచేది ఎవరంటున్నాను? కిటికీ వద్దకొచ్చి అడిగింది శృతి. పోలీసులం, తలుపు తీయండి. కిటికీ తలుపులు తీసింది శృతి. పోలీసులను చూసింది. వెంటనే తలుపులు తెరిచింది. 2 పోలీసులు లోపలికొచ్చి గుమ్మంలో నిలబడ్డారు. మీరెందుకొచ్చారు అంది శృతి. శృతితో వాళ్ళు ఇటువైపు ఎవరైనా పరిగెత్తుకొచ్చారా అని అడిగారు. నాకు తెలియదు, నే చూడలేదు. ఇంట్లో మీరొక్కరే ఉన్నారా? మా అన్నయ్య రైల్వే ఉద్యోగి, నైట్ డ్యూటీకి వెళ్ళాడు. అమ్మ ఉదయమే ఊరెళ్ళింది. మేము ముగ్గురమే మా ఇంట్లో ఉండేది. అర్ధరాత్రి పూట దేనికి మీరు ఇవన్నీ అడుగుతున్నారు? మొండి ధైర్యంతో శృతి మామూలుగానే అడిగింది. ఓ హంతకుడు పారిపోయి ఇటుగా వచ్చాడు, ఓ పోలీసు చెప్పాడు. హంతకుడా? తెల్లబోయింది శృతి. హంతకుడే. అతను మామూలు హంతకుడు కాదు, నరరూప రాక్షసుడు, అందమైన హంతకుడు. ఎన్ని మారువేషాలో, ఎన్ని దొంగతనాలో, ఎన్ని హత్యలో, ఎన్ని మానభంగాలో, అబ్బబ్బా చెప్పలేం. ఊసరవెల్లిలా రంగులు మారుస్తాడు. రేసుగుర్రంలా పరిగెత్తుతాడు. ఎదుటివాడి కళ్ళల్లో దుమ్ము కొట్టడానికి వాడి మాయమాటలు ఎన్ని రకాలో చెప్పలేం. వాడొక వచ్చిన పని కాని. రెండో పోలీసు గుర్తు చేయడంతో మొదటి పోలీసు ఆగిపోయాడు. ఓసారి గదంతా పరీక్షగా చూసి తల పంకించాడు. అర్ధరాత్రి దాకా లైటు ఆర్పలేదేమిటమ్మాయ్? ఒంటరిగా పడుకుంటే నిద్ర పట్టలేదు. వర్షమంటే నాకు తలనొప్పి. నవల చదువుతూ ఉండిపోయాను. టైం తెలియలేదు. మంచం మీద ఉన్న నవల వైపు వెలిపెట్టి చూపుతూ అంది శృతి. చచ్చే చలి పుడుతుంటే ఫ్యాన్ స్పీడ్గా పెట్టుకున్నావు. దోమలు వానకి బయట దోమలు వచ్చి ఇంట్లో తగలడ్డాయి. ఫ్యాన్ ఆర్పనందుకు చింతిస్తూ మరోపక్క తన సమయస్ఫూర్తికి తానే ఆశ్చర్యపోతూ చెప్పింది శృతి. ఇంకా వాళ్ళకేం అడగాల్సినవి కనబడలేదు. ఎవరొచ్చి తలుపు కొట్టినా తీయొద్దు. ఒంటరిగా ఉన్నావు. ఆ హంతకుడు మారువేషాలేయడంలో దిట్ట. రకరకాలుగా గొంతు మార్చి మాట్లాడతాడు. పొరపాటును కూడా తలుపు తీయొద్దు. కోరి ఆపద తెచ్చుకోవడమే అతిగా వాగే పోలీసు అన్నాడు. అలాగేనండి అంది శృతి. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఒక పోలీసు రెండో పోలీసుని అడిగాడు. ఏం చేసేదేముంది? మళ్ళీ కాళ్ళకి బుద్ధి చెప్పడమే. ఈ వాన ఒకటి మన ప్రాణానికి. వాడిని పట్టుకుంటే ప్రమోషన్ ఖాయం. డ్యూటీ చేశామని అబద్ధం ఆడదామా అంటే మన ఎస్ఐకి 1000 కళ్ళు. ఆ వెధ ఒక్కడి కోసం ఈ పేటంతా వీధి వీధికి మన వాళ్లను కాపలా పెట్టాడు.
రైల్వే స్టేషను, బస్టాండు, కాపలా లేని చోటు లేదు. ఈ వెధవ్వాన లేకపోతే ఆ వెధవిని పారిపోనిచ్చేవాళ్ళమా? ఈ పేటలో ఎవరింట్లోనూ గుబురైన చెట్లు గాని పొదలు గాని లేవు. వెధవ ఏ మూలో నక్కి ఉండాలి, లేక ఏ ఇంట్లోనో దాగి ఉండాలి. దెబ్బ కూడా తిన్నాడు. ఎస్ఐ చేతిలో దూరం పారిపోవడం వాడి తరం కాదు, వాడబ్బ తరం కాదు. ఒక్కో ఇల్లు వెతుకుతూ హెచ్చరిక చేస్తూ పోవడమే మన పని, ఉసూరుమని నిట్టూరుస్తూ చెప్పాడు రెండో పోలీస్. జాగ్రత్తమ్మా, ఎవరు తలుపు కొట్టినా పేరడిగి కిటికీలోంచి చూసి ఆపై తలుపు తీయి. అలాగేనండి. ఒక్క మాట, అతను నిజంగా హంతకుడా అండి? భయం దాచుకుని అమాయకంగా అడిగింది శృతి. పోలీసు ఫక్కున నవ్వాడు. మనం దోమల్ని చీమల్ని చంపినంత తేలిగ్గా వాడు మనుషుల్ని చంపుతాడు. మాటల్లో చెబితే నీకు అర్థం కాదమ్మా. పొరపాటును కూడా వాడి కంట పడరాదు. అందమైన ఆడపిల్లలు వాడి కామానికి వాడి పగకి బలైపోయారు అంటూ శృతిని యగాదిగా చూశాడు. పద పద, వాడు ఏ మూల దాగున్నాడో ఏ ఇంట్లో దాగున్నాడో అని. వస్తామమ్మా, తలుపేసుకో, అసలే ఒంటరిగా ఉన్నావు. శృతికి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయారు పోలీసులు.